తాజ్మహల్కు ప్రత్యేక రక్షణ వ్యవస్థను కల్పించారు పోలీసులు. ఆ పాలరాతి కట్టడం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదనపు భద్రతలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. తాజ్ సెక్యూరిటీకి చెందిన ఏసీపీ సయ్యద్ అరీబ్ అహ్మద్ మాట్లాడుతూ యాంటీ డ్రోన్ సిస్టమ్ను తాజ్ పరిసరాల్లో దాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాజ్మహల్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థను అమర్చినట్లు ఆయన చెప్పారు. తాజ్మహల్ చుట్టూ 500 మీటర్ల మేర యాంటీ డ్రోన్ వ్యవస్థ నిఘా ఉంటుందన్నారు. తాజ్ నుంచి 500 మీటర్ల చుట్టూ ఎటువంటి డ్రోన్ కనిపించినా దాన్ని గుర్తించి ధ్వంసం చేస్తుందని అరీబ్ చెప్పారు. వాస్తవానికి యాంటీ డ్రోన్ వ్యవస్థ సుమారు 8 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని, కానీ తాజ్ పరిసరాలను సెక్యూరిటీ సున్నిత ప్రదేశంగా భావిస్తూ కేవలం 500 మీటర్ల పరిధికే పరిమితం చేసినట్లు అహ్మద్ తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ, జిఎస్ సిగ్నల్, జామ్ టెక్నాలజీ ద్వారా యాంటీ డ్రోన్ వ్యవస్థ డ్రోన్లను కూల్చుతుందని ఆయన తెలిపారు. డ్రోన్ కూలిపోగానే అక్కడకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం వెళ్తుందని, ఆ తర్వాత ఆ లొకేషన్ను అధీనంలోకి తీసుకుంటారని చెప్పారు. డ్రోన్ను ఆపరేట్ చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు. విఐపీలు, ప్రఖ్యాత ప్రదేశాలకు భద్రత కల్పించేందుకు యూపీ పోలీస్ శాఖ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వినియోగిస్తుంది. ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ, ఆ తర్వాత గత ఏడాది అయోధ్యలో జరిగిన రామమందిరం ఓపెనింగ్ సెరమనీ, ఆ సమయంలో హై టెక్నాలజీ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వాడారు. సేమ్ అచ్చం అలానే ఇప్పుడు ఇక్కడ కూడా వాడతామని చెప్తున్నారు. సో ఎవరైతే తాజ్ పరిసరాల్లో డ్రోన్ను వాడతారో వాళ్ళు జాగ్రత్తలు పాటించండి.